దిస్ ఇస్ రమణ గౌడ్. ఈ వీడియోలో మనం భారత్ చైనాకు చెందిన 59 యాప్స్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అంశం పైన మనం మాట్లాడుకుందాం. భారత్ చైనాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జూన్ 15వ తేదీన భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో, లడఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన సైనికుల మధ్య ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది సైనికులు, భారతీయ సైనికులు వీరమరణం పొందడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చైనా వస్తువులపై నిషేధం విధించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనా యాప్స్, ముఖ్యంగా టిక్ టాక్, ఎలో, షేరిట్, అలాగే వెబో, అలాగే డియు బ్రౌజర్ వంటి తదితర 59 యాప్స్పై కేంద్రం తాజాగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ చైనా యాప్స్పై నిషేధం విధిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. చైనా యాప్ల ద్వారా భారతీయ డేటా చోరీ ఫిర్యాదులు రావడంతోనే కేంద్రం తాజాగా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చైనాను ఆర్థికంగా దెబ్బతీసే విధంగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందనే చెప్పచ్చు. మరి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటికిప్పుడు చిన్న ఏదైనా ఆటంకాలు కలిగిన భవిష్యత్తు దృష్ట్యా ఇది దేశానికి మేలు జరిగే అంశమని నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికే భారత్ ప్రభుత్వం కూడా చైనాకు పోటీగా భారతీయ యాప్స్ను కూడా ప్రోత్సహించే విధంగా, రూపొందించే విధంగా కూడా వేగంగా అడుగులు వేయాలని మనం అందరం కోరుకుందాము. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి.